ఈయన సీఎం అయిపోవడానికి సిద్ధపడిపోతున్నట్టుగా షాట్ పెడతాడు. పెట్టి ఈయన ఆశల మీద ఆయన నిప్పులు కుమ్మరించినట్టుగా షాట్ నడుపుతాడు. అది తప్పు. ఈయనని ముఖ్యమంత్రిగా వాళ్ళు చెప్పినప్పుడు ఈయన వెళ్ళి రిజెక్ట్ చేసి సూర్యాకే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అవకాశం ఇచ్చి ఆ తర్వాత బుక్ చేసి గేమ్ నడిపి ఉంటే అప్పుడు గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ అనేటువంటి డైలాగ్కి జస్టిఫికేషన్ జరిగేది. ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వదిలేసుకుని సినిమాని పేలవంగా తీసి ఇప్పుడు జనం చూడట్లేదు కాబట్టి నేను ఇంకేదో తీశాను, రిలీజ్ చేసినప్పుడు మీరు కాదా అవుట్పుట్ బయటకు వదిలింది, మీరే కదా, మిమ్మల్ని పక్కకు తోసి ఎవరైనా చేశారా? చేసుంటే వాళ్ళ పేర్లు చెప్పండి. ప్రొడ్యూసర్ గారు నన్ను పక్కకి నెట్టేసి సినిమా ఆయనే రిలీజ్ చేసుకున్నాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో నిర్మాతలకి దర్శకుడికి మధ్య ఘర్షణలు జరుగుతాయి. ఈ ఘర్షణల్లో ఒక్కొక్కసారి ఒక నిర్మాత గారు ఉండేవారు పూర్వకాలం, ఆయన ఈ మధ్య చనిపోయారు 3-4 years బ్యాక్, కాట్రగడ్డ మురారి గారు. ఆయన కూడా కొంచెం చండశాసనుడే. ఆయనకి విశ్వనాథ్ గారికి సీతామహాలక్ష్మి సినిమా క్లైమాక్స్ విషయంలో ఘర్షణ. ఆయన విషాదాంతం చేయాలని, ఈయన సుఖాంతం చేయాలని. ఫైనల్గా ఆయన విషాదాంతమే చేసి వెళ్ళిపోయాడు. ఈయన సుఖాంతం చేసి సినిమాని రిలీజ్ చేశాడు ప్రొడ్యూసర్. ఆ రోజు నుంచి నీ బ్యానర్లో నేను సినిమా చెయ్యను అన్నాడు ఆయన. అలా కట్ అయిపోయింది నా బంధం. అలా కొంతమంది నిర్మాతలు అలా, అది ఓపెన్ సీక్రెట్, అందరూ ఓపెన్గా మాట్లాడుకున్నారు. అంతకుముందు శారద అనే సినిమా క్లైమాక్స్ విషయంలో క్రాంతి గారికి, హనుమాన్ ప్రసాద్ గారికి, అలాగే విశ్వనాథ్ గారికి కూడా ఘర్షణలు జరిగాయి. జరిగి చివరికి ఆయన చెప్పిన పద్ధతిలోనే క్లైమాక్స్ వెళ్ళింది. ఇలా ఈ పంచాయతీలు చేర్చడం అనే ప్రోగ్రాం ఒకటి కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆ రోజుల్లో ఈ పంచాయతీలు అన్నిటికీ ఆయనే పెద్ద మనిషి. ఇలా ఘర్షణలు జరగటం అనివార్యం. అలాంటి ఘర్షణ ఏదైనా జరిగిందా, మీ వైపు నుంచి ఇబ్బంది కలిగిందా? ఎందుకు మీరు బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు జనాలు, ఈ సినిమాకి 450 కోట్ల ఏం తీశాడని అంటున్నారు. అంటే ఎక్కువ ఫుటేజ్ తీసేసి ఎడిట్ టేబుల్ దగ్గర సరి చేసుకుందాం అనేటువంటి ఒక జాడ్యం కొంతమంది దర్శకుల్లో ఉంది. వీళ్ళు 2-3 సినిమాలు సరిపడా తీసేస్తారు. తీసేసి అవన్నీ దగ్గర పెట్టుకుని ఎడిట్ టేబుల్ మీద అడ్జస్ట్ చేసేసి ఒక హై ఎమోషన్ క్రియేట్ చేసేద్దాం అనే భ్రమలో అక్కడికక్కడ లైన్ ఉండదు వీళ్ళకి. అక్కడ వేరే కథ రాసుకోవాలి. మళ్ళీ ఈ క్రైసిస్ వస్తుంది. ఒక దశలో నాయకుడు టైంలో మణిరత్నం గారి మీద కూడా ఈ విమర్శ ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదరే. ఆయన ఆ రోజుల్లో నేరుగా పత్రికల వాళ్ళతో అన్న మాట, దాదాపు 2 సినిమాల ఫిలిం ఎక్స్పోజ్ చేయడం జరిగింది, దీనికి వచ్చిన అవుట్పుట్ ఇది అనేది చెప్పాడు ఆయన. అలాగే తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీ గారి మీద కూడా విమర్శ ఉంది, ఆయన ఎక్కువ ఫుటేజ్ తీస్తారు అని. అంటే రీల్స్ టైంలో అది కొంచెం ఇబ్బంది పెట్టేది ప్రొడ్యూసర్లని. కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎంత ఫిలిం కావాలో చెప్పేవాడట, ఇది ఇంత ఫిలిం కావాలి అని. దానికంటే కొద్దిగా అటు ఇటు తప్ప మ్యాక్సిమం అంతే అయ్యేదట. ఏ షాట్ ఎంత వస్తుందో లెంగ్త్తో సహా చెప్పేవాడు, అంతే వచ్చేది కాదు, ఇంతే నిడివి. ఏది సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికంటే ముందే మొత్తం ప్రొజెక్షన్ ఇచ్చేసేవాడు ఆయన, ఇది సినిమా అని. అలా ప్లాన్ చేసినప్పుడు బడ్జెట్లో కంట్రోల్ ఉంటుంది. మీకు ఆ రోజు ఏం షాట్లు తీయాలి, ఎక్కడ తీయాలి అంటే, సినిమా తీయటం అనేది ఒక కళ, తక్కువ ఖర్చులో తీయటం అనేది ఒక కళ. మీరు స్క్రిప్ట్ పక్కాగా మీ చేతిలో ఉంటే స్క్రిప్ట్ దశలోనే అన్నీ జరిగిపోతాయి. ఆయన హాలీవుడ్ డైరెక్టర్ ఒక ఆయన అనేవాడు, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత సినిమా తీయటం అనేది పెద్ద విషయం కాదు. సినిమా తీయటం అనేది సబ్జెక్ట్ కాదు, కథ తయారు చేసుకోవటమే సబ్జెక్ట్, అదే ప్రధానం. కథ తయారు చేసుకున్నావా అంటే సగం సినిమా అయిపోయినట్టే, 3 వంతులు సినిమా అయిపోయినట్టే. ఆ మిగిలింది షూట్ చేయటం మాత్రమే. ఇది డైలాగ్, ఇది పద్ధతి. మీరు స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని ఇదిగో వీళ్ళు ఆర్టిస్టులు అని చెప్పి
సెట్స్ మీదకి వెళ్ళి టక 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 తీసేసుకుంటూ వెళ్ళిపోతే ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది సినిమా? మీరు సినిమాలు అంటే జనాలకి చూపించని సన్నివేశాలు అనేకం తీసి ఎన్ని పని గంటలు నవిలి తినేసి ఉంటారు మీరు. నిర్మాత ఏమైపోవాలి అంటే 100 కోట్లలో అయ్యే సినిమాని మీరు 450 కోట్లు పెట్టి తీయించి ఆ సినిమా ఫైనల్గా జనాన్ని ఆకట్టుకోక బయ్యర్స్ నష్టపోయి ఆ బయ్యర్స్కి డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి ఏమైపోవాలి నిర్మాతలు? మీ బాధ్యత ఉండాలిగా నిర్మాతల పట్ల. అందుకని ఇది శంకర్ బాధ్యత రాహిత్యమే. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఆయన ఏదో కంటి తుడుపు చర్యలు చేపడుతున్నానని అనుకుంటున్నాడేమో కానీ అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ట్రోల్ అవుతున్నాడు ఆయన. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరింతగా ట్రోల్ అవుతాడు తప్ప ఆయన ఏమీ ఉద్ధరించింది ఏం లేదు. లైనే లోపం. నీ స్క్రిప్ట్లోనే 100 లోపాలు ఉన్నాయి. అవి చెక్ చేసుకోకుండా నువ్వు సెట్స్ మీదకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి దాన్ని జనం ముందేసి జనం చూడలేదని కోప్పడి అసలు ఇది కాదు నేను వేరే సినిమా తీశాను, నేను తీసిన సినిమా కాకుండా ఇంకేదో రిలీజ్ అయిందని మాట్లాడటం. అంటే శంకర్లోనే ఇద్దరున్నారా? ఒక శంకర్ అభిప్రాయం ఇంకో శంకర్ వినలేదా? ఇలాంటి నానా గందరగోళం ఉంది ఆ స్టేట్మెంట్లో. అందుకని ఎన్ని చెప్పినా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఆయన తప్పు చేశాడు అనవసరంగా. అంటే కాట్రగడ్డ ప్రసాద్ గారు 7-8 నెలల క్రితమే ఆ మాట అన్నాడు. దిల్ రాజు గారు అనవసరంగా కమిట్ అయ్యాడు, ఈ సినిమా శంకర్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతనితో సినిమా చేయటం అంత ఈజీ కాదు అనే మాట కాట్రగడ్డ ప్రసాద్ గారు దాదాపు 7-8 నెలల క్రితం చెప్పిన మాట. ఎంత అనుభవంతో చెప్పుంటాడు ఆయన. ఇప్పుడు అది నిజమని ప్రూవ్ చేస్తున్నాడు. చాలామంది అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాట్రగడ్డ ప్రసాద్ ఎంత ధైర్యంగా చెప్పాడు ఆ రోజుల్లో అని. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన? ఇంకెవరైనా తెలుగు నుంచి ఎవరైనా ప్రొడ్యూసర్ వెళ్తాడు ఆయన దగ్గరికి? నాకు చిరంజీవితో చేయాలనుంది, మహేష్ బాబుతో చేయాలనుంది అని మాట్లాడాడు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఈ సినిమా తర్వాత ఎవరైనా వెళ్తారా ఆయన దగ్గరికి? గతంలో మహేష్ బాబుతో మురుగదాస్ తీసిన సినిమా తర్వాత ఎవరైనా ఆయన గడప తొక్కారా ధైర్యం చేసి? ఇదే పరిస్థితి. అంటే మీరేమో ఏదో చెయ్యాలనుకుంటారు, మీ ఊహల్లో ఏవేవో ఉంటాయి, ఇవన్నీ జనాలను ఆకట్టుకుంటాయని మీరు అనుకుంటారు. అనుకుని ఇంకేదో తీస్తారు. ఆ తీసింది మీకే నచ్చదు. మీకు నచ్చని సినిమాని మీరు రిలీజ్ చేసి నేను తీయాలనుకున్నది ఇది కాదు అని మీరు బాధపడితే ఆ తీసిన దానికి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఏమైపోవాలి? అందుకని ఏదైనా కాగితం మీద ఉండగానే మీరు సెటరైట్ చేసుకోవాలి. ఇది ఒక ఎక్స్పీరియన్స్